కాశ్మీర్ లోయకి సంబంధించి ఒక విచిత్రమైనటువంటిది ఏంటంటే, పుస్తకాల్లో ఎవడో ఎదవ రాసిన పుస్తకాలు పట్టుకుని, ఆ ఎదవల దాంతోనే అది ముస్లిం దేశం, ముస్లింలో పరిపాలించింది అంటూ ఓ సొల్లి కబుర్లు చెప్పుకొచ్చారు. దీనన్నిటికీ కారణమైనటువంటోడు గతంలో జరిగినటువంటి ఒక విచిత్రమైనటువంటి వ్యవహారం. ఏంటి అంటే, పుస్తకాలు రాసేటటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ దురుద్దేశాలతో రాస్తే దాన్నే పట్టుకుని నమ్మేసినటువంటి పరిస్థితి. బాంజయి అనేటువంటి దాని ప్రకారం సింధు మీద విజయం తర్వాత బిన్ కాసిం కాశ్మీర్ వైపు కదిలారు. కానీ ఆయనకు పెద్దగా ఫలితం దక్కలేదు. ఆయన అకాల మరణంతో అక్కడ దీర్ఘకాలిక పాలన ఏర్పాటు చేయలేకపోయారు. కఠిన భౌగోళిక పరిస్థితుల వల్ల కూడా అరబ్బులు కాశ్మీర్ వరకు చేరుకోవడంలో విఫలమయ్యారు. అసలు కాన్సెప్టు దాన్ని కాశ్మీర్ మాదే అని ఎవరు చెప్పారా అంటే, ముస్లింలు మాదే అని చెప్పడానికి కారణమైంది ఏంటంటే, ఒక సూఫీ రచయిత వాడి గుల కొద్దీ, వాడి మత దొరద కొద్దీ ఖ్వాజా మహమ్మద్ అజం దీదామరి అనే ఓ సూఫీ రచయిత పార్సీలో వాక్యాత్ ఏ కశ్మీర్ పేరుతో పుస్తకం రాశాడు 1747లో. వాడు జలదేవ్ అనే రాక్షసుడు ఆ ప్రాంతాన్నంతా నీటిలో ముంచి ఉంచాలనుకున్నాడని, ఈ కథలో కథానాయకుడి పేరు కాసేఫ్ అని, మారిచి కొడుకని చెప్పుకొచ్చారు. అసలు పాయింట్ ఏంటది, కశ్యప మహర్షి ప్రార్థించినటువంటి ప్రదేశం కాబట్టి కాశ్మీరం అన్నటువంటి పేరు వచ్చింది. ఆ పేరుని మార్చేసి ముస్లిం పేరు చేసేసాడు వీడు. కాశ్యప్ అంటూ పెట్టి మహాశివుడి గురించి తపస్సు చేస్తాడు. తర్వాత శివుడు ఆదేశాలతో జలదేవుడిని సంహరించిన బ్రహ్మ విష్ణు ఆ ప్రాంతానికి కాశ్యప్ పేరు తగిందని చెప్తారు. కాశ్యప్ నిజానికి కశ్యప్ మహర్షి కథ అని పరిశోధకులు భావిస్తున్నటువంటిది. దానికి ముస్లిం పేరు మార్చి పడేశారనమాట. వీళ్ళకి సంబంధించి వాక్యాత్య కశ్మీర్ రాసినటువంటి అజం కొడుకు బేదియా ఉద్దీన్ ఈ పురాణ కథలను పూర్తిగా మరో స్థాయికి తీసుకెళ్ళిపోయి అదంతా కూడా కల్పిత కథలు జోడించారు. అసలు లెక్క ఏంటంటే, కాశ్మీరు ప్రారంభం నుంచి 1100 ఏళ్ల వరకు ముస్లింల పాలన ఉందని వీళ్ళే రాసుకొచ్చారు. అసలు ఆ ప్రాంతానికి ముస్లింలు వెళ్ళిందే ఆ తర్వాత ఎప్పుడో. కశ్మీర్ ప్రజలకు ప్రార్థించడం స్వయంగా హజ్రత్ మోసాన్ని నేర్పాడంటూ బేదియా లాంటోడు కథలల్లేశారనమాట. అసలు పాయింట్ ఏంటి, బాంజయి అనేటువంటి కథన ప్రకారం సింధు మీద విజయం సాధించినటువంటి బిన్ కాసిం ముస్లిం రాజు మొట్టమొదటిసారి కాశ్మీర్ వైపు వెళ్ళాడు. కానీ అతని వల్ల గెలవలేకపోయాడు. అంటే అప్పటికే హిందూ పాలకులు ఉన్నారు అక్కడ. అసలు పాయింట్ అది. కాశ్మీర్ హిందూ పాలకుల్లో కార్కోట్ రాజవంశీయులు క్రీస్తు శకం 325 నుంచి 885 దాకా పరిపాలన సాగింది వీళ్ళదే. వీళ్ళే మొదట అరబ్బుల్ని చూశారు, అక్కడికి రాలా, అరబ్బుల్ని చూశారు. మధ్య ఆసియా ఆఫ్ఘనిస్తాన్లో ఇస్లాం ప్రచారం చేస్తున్న సమయంలో ఈ రాజవంశంలోని చంద్రపీఠ్, లలితాదిత్య లాంటి రాజులు అరబ్బుల్ని కలిశారు. అప్పుడే మొదటిసారి ఇస్లాం అనే కొత్త మతం గురించి తెలిసింది. అంటే అంతకుముందు లేదనినే కదా. కాశ్మీర్లో కనీస భౌగోళిక పరిస్థితులు వల్ల బయట వాళ్ళు కాశ్మీర్లోకి చొరబడడం దాదాపు అసాధ్యంగా ఉన్నటువంటి ఒక చక్కటి ప్రదేశం అని. కాశ్మీర్ రాజు కూడా తన సరిహద్దులు పూర్తిగా మూసించేవాడు, ఎవరు బయటికి వెళ్లకుండా చూసుకునేవాడు. 1017వ సంవత్సరంలో భారత్లో పర్యటించినటువంటి అల్బరూని దీని గురించి రాసుకొచ్చాడు కూడా. కాశ్మీరీ రాజుకు తన రాజ్యంలో సహజ వనరుల గురించి ఆందోళన ఎక్కువ, అందుకే ఆయన కాశ్మీర్ చేరుకునే ప్రతి దారి మీద తన పట్టే ఉండేలా జాగ్రత్త పడ్డాడు. ఆయనతో ఎట్లాంటి వ్యాపారం చేయాలని చాలా కష్టం, తనకు పరిచయం లేని వాళ్ళు హిందువులైనా సరే ఆయన తన రాజ్యంలోకి రానివ్వడు అని రాసుకొచ్చారు. అల్బరూని మహమ్మద్ గజనీ కాలానికి చెందినవాడు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకుంటే, వాడు రాసింది ఏంటంటే, గజనీ భారత్ మీద ఎన్నోసార్లు దండయాత్ర చేశాడు. గజనీ కంటే సుమారు 100 ఏళ్ల క్రితమే కాబూల్లో లల్లియా పేరుతో ఒక బ్రాహ్మణ మంత్రి తన రాజ్యాన్ని స్థాపించారు. దాన్ని చరిత్రకారులు హిందూ రాజ్యం అంటారు. గజనీ ఉత్తర భారతదేశం మీద దాడులు చేయాలనుకున్నప్పుడు మొదట కాశ్మీర్ సామ్రాజ్యం మీద కన్నేశాడు. ఆ సమయంలో కాబూల్ రాజు జైపాల్, దాంతో జైపాల్ కాశ్మీర్ రాజు సాయం కోరాడు. సాయం అందించింది, కానీ ఆయన గజనీ చేతిలో ఓడిపోయాడు. ఓడిపోయిన తర్వాత కూడా జైపాల్ కొడుకు ఆనందపాల్ మనవడు త్రిలోచన్ పాల్ కూడా గజనీతో యుద్ధం కొనసాగించారు, కానీ లొంగిపోల. త్రిలోచన్ పాల్కి అప్పటి కాశ్మీర్ రాజు సంగ్రామ్ రాజా 1003 నుంచి 1028 దాకా పరిపాలించారు, సాయం కూడా అందించారు. కానీ ఆయన తన రాజ్యాన్ని మాత్రం కాపాడుకోలేదు. అంటే అప్పటికి కాశ్మీర్ రాజ్యం సపరేట్గానే ఉంది. 12వ శతాబ్దంలో రాజతరంగిణి పేరుతో కాశ్మీర్ చరిత్ర రాసిన కల్హండు ఈ మహాసామ్రాజ్య పతనం గురించి బాధపడ్డాడు. గజనీ ఆ తర్వాత ఇప్పటి హిమాచల్లో భాగమైన కాంగ్జా కూడా గెలిచారు. కానీ కాశ్మీర్ స్వతంత్ర హిందూ సామ్రాజ్యం మాత్రం అతడి కంటిలో ముళ్ళులా దిగింది. గజనీ ఉత్తర భారతదేశం మీద దాడులు చేసినటువంటి సందర్భంలో కూడా అతని వల్ల కానిది కాశ్మీర్ అయింది. 1115లో మొదటిసారి తోసా మైదాన్ కనుమదారులో కాశ్మీర్ మీద దాడి చేశాడు. కానీ కఠిన భౌగోళిక పరిస్థితులు కాశ్మీర్లో ప్రతిఘటనతో అతడు ఓటమి భారంతో పారిపోవాల్సి వచ్చింది. భారత్లో ఒక యుద్ధంలో గజనీ వెందిరిగిన మొట్టమొదటి యుద్ధం అదే.
కాశ్మీర్ నుండి తిరిగి వెళ్ళేటప్పుడు అతని సైన్యం కూడా దారి తప్పి లోయలో వరదల్లో చిక్కుకుపోయింది. దాంతో దారుణ ఓటమితో పాటు గజనీకి చాలా నష్టం జరిగింది. 6 ఏళ్ల తర్వాత మళ్ళీ 1021లో అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్న గజని మళ్ళీ అదే దారిలో కాశ్మీర్ మీద దాడి చేశాడు. వరుసగా 1 నెల వరకు అతడు దాడులు చేస్తూనే ఉన్నాడు. కానీ కాశ్మీర్ చుట్టూ ఇనప కోట్ల చుట్టుముట్టిన సైనికులు ఎదుర్కోలేకపోయాడు. అప్పుడే లోయలో మంచు పట్టడం మొదలవుతుంది. దాంతో ఈసారి ఇంత ముందు కంటే ఎక్కువ సైన్యాన్ని కోల్పోతానేమో అని భయపడి గజని వణికిపోయాడు. ఇక కాశ్మీర్ని గెలవలేమనే విషయం గ్రహించి గజని మరోసారి అవమానంతో వెనక్కి తిరిగాడు. ఆ తర్వాత అతను కాశ్మీర్ గురించి ఆలోచించడమే మానుకున్నాడు. అంటే ఇంకెక్కడ జరిగింది కాశ్మీర్లో? ఆ తర్వాత కాలంలో ఒక హిందూ రాజే, మరి ఎవరి వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయ్యాడో తెలియదు కానీ ఉత్పాల వంశరాజు హర్షదేవ్ 1089 నుంచి 1111 వరకు పరిపాలించాడు. చరిత్రకారులు 1035 నుంచి 1089 వరకు అంటారు. ఆయన ఇస్లాంకి ప్రభావితం అయ్యాడు, అతను మత మార్పిళ్ళు చేశాడు అన్నటువంటి మొదట చెప్పేటటువంటిది. అంతేగాని ఆ దేశాన్ని దండయాత్ర చేసి గెలుచుకున్నటువంటి మగాడు ఎవడూ లేడు.